హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవని గురించి తప్పుగా మాట్లాడిన పల్లవి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన శ్రేయ. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి శ్రేయ దగ్గరికి వచ్చి అవని గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ ఉంటుంది. అది విని శ్రేయ అయితే అవనియే తన బిడ్డని కావాలనే చంపాలని చూసిందని అవనిని అపార్థం చేసుకుంటుంది. ఇక పల్లవి శ్రేయతో, చూడు శ్రేయ, నీకు కానీ నాకు కానీ పిల్లలు పుట్టడం అవనికి అస్సలు ఇష్టం లేదు. తన కూతురు ఆరాధ్య ఒక్కతే ఇంట్లో అందరికీ మహారాణిలా ఉండాలి అని ఆ అవని స్వార్థంగా ఆలోచిస్తుంది. అంతేకాదు శ్రేయ, మనకి పిల్లలు పుడితే తను గార్డియన్గా ఉన్న మామయ్య వీలునామా ప్రకారం ఆస్తిని మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అదే మనకు పిల్లలు పుట్టకపోతే ఆస్తి మొత్తం తన చేతుల్లోనే ఉంటుంది కదా. మొత్తం ఆ అవని ప్లాన్ ఇదే శ్రేయ. నీకింకా అర్థం కావట్లేదు. చూసావా, ఆస్తి కోసం పసిబిడ్డని కూడా చంపడం కోసం వెనకాడదు ఆ అవని. ఇప్పటికైనా ఆ అవని నిజస్వరూపం తెలుసుకో శ్రేయ అని పల్లవి చెప్తూ ఉంటే శ్రేయ అయితే అవని మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శ్రీకర్, అక్షయ్, కమల్లు వస్తారు. ఇక శ్రేయ అయితే శ్రీకర్ని చూసి, శ్రీకర్, నా బేబీ ఎక్కడా, నా బేబీ ఎక్కడ శ్రీకర్, నా బేబీ చచ్చిపోయిందా అని అనగానే శ్రీకర్, అక్షయ్, కమల్ షాక్ అయిపోతారు. ఏంటి శ్రేయ, ఏమంటున్నావు నువ్వు అని అక్షయ్ అంటూ ఉంటే ఇంకేమనాలి, ఇప్పుడు మీరు ముగ్గురు నా దగ్గరికి వచ్చింది నా బేబీ చనిపోయిందని చెప్పడం కోసమే కదా అని అంటూ ఉంటే శ్రేయ, నువ్వు ఏవేవో ఊహించుకుంటున్నావు. డాక్టర్లు బేబీని బ్రతికించడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు శ్రేయ. మన బేబీకి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని శ్రీకర్ చెప్తూ ఉంటే, లేదు శ్రీ, నా బేబీ బ్రతకదు. నా బేబీ బ్రతికినా కూడా ఆ అవని నా బేబీని బ్రతకనివ్వదు శ్రీ అని అంటూ ఉంటే ఇక శ్రీకర్, అక్షయ్, కమల్ షాక్ అయిపోతారు. శ్రేయ అలా మాట్లాడడం చూసి పల్లవి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక శ్రీకర్, శ్రేయ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవని వదిన మన బేబీని బ్రతకనివ్వకపోవడం ఏంటి? అవును శ్రీ, నీకింకా ఆ అవని గురించి, అవని మనస్తత్వం గురించి అర్థం కావడం లేదు. మన బేబీ పుడితే ఎక్కడ ఆస్తి మనకిచ్చేయాల్సి వస్తుందోనని ఆ అవనియే మన బేబీకి హెల్త్ పాడైపోయేలా చేసింది. మొత్తం ఆ అవనియే చేసింది. నా బేబీకి ఏమైనా జరగకూడంది జరగాలి, ఆ అవనిని వదిలిపెట్టను అని శ్రేయ అయితే చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తుంది. ఏంటి, పేషెంట్ దగ్గర ఇంతమంది ఉన్నారు, పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని అనగానే ఇక పల్లవి, ఏం లేదు డాక్టర్, మా శ్రేయకి పుట్టిన బేబీ కండిషన్ బాగోలేదు కదా, తను చనిపోతారని చెప్పారు కదా, ఆ విషయమే శ్రేయతో చెప్పి తనని స్ట్రాంగ్గా మారుస్తున్నాం అని చెప్పగానే ఇక డాక్టర్ షాక్ అయిపోతుంది. ఎవరు చెప్పారు ఆవిడ బేబీ చనిపోతుంది అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక శ్రేయ, కమల్, శ్రీకర్, అక్షయ్లు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే పల్లవి, అదేంటి డాక్టర్, శ్రేయకి డెలివరీ చేసిన డాక్టరే బేబీని చూసి చెప్పింది కదా, బేబీకి లివర్ ప్రాబ్లం ఉందని, 90% బ్రతికే ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పింది కదా, మళ్ళీ ఇప్పుడు అలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటే, చూడండి, బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, బేబీ 100% సేఫ్ అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. డాక్టర్ బేబీ సేఫ్ అని చెప్పగానే శ్రేయ, శ్రీకర్, అక్షయ్, కమల్లు ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటారు. ఇక శ్రేయ, ఏంటి డాక్టర్, ఏమంటున్నారు మీరు, నా బేబీ బ్రతికిందా అని అనగానే, అవునమ్మా, నీ బేబీకి ఏ ప్రాబ్లం లేదు, మీరిక సంతోషంగా ఉండొచ్చు అని అనగానే ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు. ఇక కమల్, ఏంటన్నయ్య, నిజంగా నమ్మలేకపోతున్నాం,
బిడ్డ చనిపోతుంది అని 90% బ్రతికే అవకాశం లేదని చెప్పిన డాక్టర్లే ఇప్పుడు బేబీకి ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. నిజంగా ఇది అద్భుతం అన్నయ్య, ఇది మిరాకిల్ అని కమల్ అంటూ ఉంటే శ్రీకర్ లేదురా, ఇది మిరాకిల్ కాదు, ఈరోజు మా బిడ్డ బ్రతికింది అంటే దానికి కారణం అవని వదిన అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ రే శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే అవునన్నయ్య, అవని వదిన మా పాలిట దేవత అయ్యింది. ఈరోజు మా బిడ్డ బ్రతకడానికి కారణం అవని వదినే. అవని వదిన తన ప్రాణాలని అడ్డుపెట్టి మరి మా బాబుని కాపాడింది అని శ్రీకర్ చెప్పగానే శ్రేయ షాక్ అయిపోతుంది. ఏంటి శ్రీ, ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే అవును శ్రేయ, నువ్వు మా వదిన గురించి చాలా తప్పుగా అపార్థం చేసుకున్నావు. ఈరోజు వదిన మన బిడ్డ కోసం తన లివర్ని 70% డొనేట్ చేసింది అని చెప్పగానే ఇక శ్రేయ, అక్షయ్, కమల్, పల్లవీలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శ్రేయ ఏంటి శ్రీకర్ ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవును శ్రేయ, అసలు ఏం జరిగిందంటే అని ఇక ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా అందరితో చెప్తూ ఉంటారు. వదిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా బిడ్డని బ్రతికించమని బ్రతిమిలాడింది. ఇక అవని డాక్టర్తో డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుంటాను, ఏం చేసైనా ఆ బిడ్డని బ్రతికించండి అని అనగానే చూడమ్మా, బిడ్డని బ్రతికించాలని మాకు ఉంటుంది, కానీ అక్కడ ఛాన్స్ లేదమ్మా, ఆ బిడ్డ బ్రతికే అవకాశం లేదు అని అనగానే అలా అనకండి డాక్టర్, పాపం చూశారు కదా ఇందాక మా శ్రీకర్ తన బిడ్డ కోసం ఎంతలా ఆరాటపడ్డారో, అక్కడ ఆ తల్లి శ్రేయ ఎంత బాధపడుతుందో, దయచేసి బిడ్డని బ్రతికించండి డాక్టర్, ఆ తల్లికి కడుపు కోతని మిగిల్చకండి అని అనగానే ఇక డాక్టర్ ఆలోచించి ఒక్క మార్గం ఉందమ్మా, కానీ అది కూడా 90% కాదు 95% కూడా సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు, కానీ సక్సెస్ అయితే మాత్రం బిడ్డ బ్రతుకుతుంది అని చెప్పగానే ఈ కవని చెప్పండి డాక్టర్ ఏం చేయాలి, బిడ్డ బ్రతకాలంటే ఏం చేయాలి అని అనగానే ఇక డాక్టర్ ఆ బిడ్డకి ఎవరైనా లివర్ని డొనేట్ చేస్తే సర్జరీ చేసి ఆ లివర్ని బిడ్డకి ఏర్పాటు చేస్తే బిడ్డ బ్రతికే ఛాన్స్ ఉంది, అది కూడా 95% అని అనగానే ఈ కవని అలాగే డాక్టర్, ఆ బాబుకి నేను నా లివర్ ఇస్తాను, నా లివర్ తీసి ఆ బాబుకి వేయండి అని అనగానే ఇక డాక్టర్ చూడమ్మా, అది అంత ఈజీ అయింది కాదు, బాబు లివర్ పూర్తిగా డ్యామేజ్ అయింది, అంటే ఇప్పుడు నీ లివర్లో నుండి 75% బాబుకి ఇవ్వాలి, అలా ఇస్తే నీకు చాలా ప్రాబ్లం అవుతుందమ్మా, నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని అనగానే పర్వాలేదు డాక్టర్, ఆ పసిబిడ్డ జీవితం కంటే, ఆ పసిబిడ్డ ప్రాణం కంటే, తల్లిదండ్రుల గుండె కోత కంటే నా ప్రాణమేమీ నాకు ఎక్కువ కాదు, బిడ్డ బ్రతికితే అంతే చాలు, నా ప్రాణం పోయినా పర్వాలేదు డాక్టర్, బిడ్డకి నా లివర్ ఇస్తాను, మీరు వెంటనే సర్జరీ చేయండి అని అనగానే ఇక డాక్టర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అవని డాక్టర్తో మాట్లాడడం శ్రీకర్ కిటికీలో నుండి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవని తన బాబు కోసం, తన బాబుని బ్రతికించడం కోసం ఎంతలా ఆరాటపడుతుందో శ్రీకర్ తన కళ్ళారా చూసి చాలా ఎమోషనల్ అయిపోతారు. అవని డాక్టర్తో మాట్లాడి బయటికి రాగానే శ్రీకర్ అవని ఎదురుగా ఉంటాడు. అవనిని చూసి శ్రీకర్ చాలా ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇక అవని శ్రీకర్ నువ్వేమీ భయపడకు, బాబుకి ఏమీ కాదు అని అనగానే ఇక శ్రీకర్ ఒక్కసారిగా అవని కాళ్ళ మీద పడతాడు. వదిన అని ఏడుస్తూ ఉంటే శ్రీకర్ ఏంటి శ్రీకర్ ఇది, లే అని శ్రీకర్ని లేపుతుంది. వదిన ఇన్ని రోజులు నువ్వు మా పాలిట అమ్మవనే అనుకున్నాం, కానీ మా పాలిట నువ్వు దేవతవి వదిన, ఈరోజు నా బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక అవని షాక్ అయిపోతుంది. అంటే శ్రీకర్ అని అనగానే నువ్వు ఇందాక డాక్టర్తో మాట్లాడింది నేను మొత్తం విన్నాను వదిన,
కానీ దీనికి నేను ఒప్పుకోను వదినా అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి శ్రీకర్ అని అంటూ ఉంటే, అవును వదినా, వద్దు, నువ్వు ఇప్పుడు ఆ లివర్ ఇచ్చినా కూడా బాబు బ్రతికే ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వు లివర్ ఇచ్చి మళ్ళీ నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చి నీకేమన్నా అయితే మేము తట్టుకోలేము వదినా అని శ్రీకర్ బాధపడుతూ ఉంటే, శ్రీకర్ అలా ఎప్పుడూ అనుకోవద్దు. బిడ్డ ప్రాణాలు కాపాడడానికి మన దగ్గర ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దు శ్రీకర్. అందుకే నేను బిడ్డకి లివర్ ఇవ్వడానికి ముందుకొచ్చాను. ఆపరేషన్ సక్సెస్ అయితే బిడ్డ 100 ఏళ్ల జీవితం కంటే నా జీవితం ఏమీ ముఖ్యం కాదు శ్రీకర్ అని అంటూ ఉంటే, అది కాదు వదినా అని అవనిని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఈ అవని, శ్రీకర్ నువ్వు నా మాటకి అడ్డు చెప్తే నన్ను అవమానించినట్టే అని అనగానే శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. శ్రీకర్, ఈ విషయం మన ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియద్దు. సర్జరీ సక్సెస్ అయి బాబుకి ఏ ప్రాబ్లం లేదన్న తర్వాతే ఈ నిజాన్ని నువ్వు మన వాళ్ళతో చెప్పాలి. అలా అని నాకు మాట ఇవ్వు శ్రీకర్ అని అనగానే ఇక శ్రీకర్ అయితే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అవనికి మాట ఇస్తాడు. ఇదంతా కూడా శ్రేయ, అక్షయ్, కమల్, పల్లవిలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీకర్, చూసావా శ్రేయ, నువ్వు మా వదిన గురించి ఎంత తప్పుగా ఆలోచించావో. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి వదిన నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నీ తల్లిలా నీ పక్కనే ఉండి సేవలు చేసింది. అంతేకాకుండా ఇప్పుడు మన బిడ్డ చనిపోతూ ఉంటే తన ప్రాణాలని అడ్డు వేసి మరీ మన బిడ్డని బ్రతికించింది. మనకి కడుపు కోత లేకుండా చేసింది. అలాంటి దేవత గురించా నువ్వు ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడింది అని అంటూ ఉంటే శ్రేయ అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. శ్రీకర్, అవని అక్క గురించి నేను ఎంత తప్పుగా ఆలోచించానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. శ్రీకర్, నేను ఒక్కసారి అవని అక్కని చూడాలి అని అంటూ ఉంటే ఇక శ్రీకర్, శ్రేయ ఈ పరిస్థితుల్లోనా అని అంటాడు. లేదు శ్రీ, నేనొక్కసారి ఆ దేవతని చూసి నా కన్నీళ్లతో ఆ దేవత కాళ్ళు కడగాలి. అప్పుడు కానీ నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. నీకు దండం పెడతాను శ్రీకర్, నన్ను అవని అక్క దగ్గరికి తీసుకెళ్ళు అని అనగానే ఇక శ్రీకర్ శ్రేయాని మెల్లగా చేయి పట్టుకొని ఆపరేషన్ జరిగిన అవని దగ్గరికి తీసుకెళ్తారు. ఇక శ్రేయ, శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళేసరికి అవని ఆపరేషన్ గౌన్లో బెడ్ పైన ఐసీయూ రూమ్లో స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. అది చూసి శ్రేయ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక అవని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అవనికి స్పృహ వస్తుంది. అవని కళ్ళు తెరిచి చూసేసరికి, అయ్యో శ్రేయ ఏంటిది అని అనగానే, అక్క ఏమనకక్క, నేను చేసిన దానికి ఇలాగైనా ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వు. నీ గురించి నేను ఎంతో తప్పుగా ఆలోచించాను. నా మీద అసూయ పడుతున్నావు అనుకున్నాను. ఆస్తి కోసమే నువ్వు ఎప్పుడూ కూడా అందరి ముందు మంచి దానిలా నటిస్తున్నావని అనుకున్నాను. కానీ నీది ఎంత గొప్ప మనసో నాకు ఈరోజే అర్థమైందక్క. నా బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తావని అనుకోలేదు. నన్ను క్షమించక్క, నీ గురించి తప్పుగా ఆలోచించాను అని శ్రేయ అయితే అవని కాళ్ళు పట్టుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి శ్రేయ ఇది? వాడు నీ బిడ్డ కాదు, మన అందరి బిడ్డ. మన ఇంట్లో పుట్టిన ఆ చిన్ని ప్రాణాన్ని ఎలా పోనిస్తాననుకున్నావు? నా ప్రాణాలు అడ్డేసైనా సరే ఆ బాబుని కాపాడాలి అనుకున్నాను, కాపాడాను. ఈ జీవితానికి అది చాలు శ్రేయ అని అవని అంటూ ఉంటే శ్రేయ అయితే చాలా ఎమోషనల్ అయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. అక్క, నీ గురించి తప్పుగా ఆలోచించాను. వాడిని కడుపులో 9 మాసాలు మోసి వాడికి నేను తల్లినయ్యాను. కానీ నువ్వు వాడికి పునర్జన్మనిచ్చి నువ్వు కూడా వాడికి తల్లివయ్యావక్క అని శ్రేయ అంటూ ఉంటే అవని అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అక్క, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నా బాబు నీ చేతుల్లోనే పెరగాలి. అప్పుడే నా బాబు గొప్పవాడవుతాడక్క అని అంటూ ఉంటే ఈ అవని
తప్పకుండా శ్రేయ, వాడు నీ బిడ్డ కాదు, నా బిడ్డ అని అవని అంటూ ఉంటే ఇక శ్రేయ శ్రీకర్ సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా కూడా పల్లవి కిటికీలోంచి చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను ఏం చేయాలనుకున్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది? శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయేలా చేయాలనుకున్నాను, అది రివర్స్ అయ్యింది. ఇక్కడికి వచ్చాక బిడ్డ చనిపోతాడని తెలిసి ఎంతో సంతోషపడ్డాను. బిడ్డ చనిపోవడానికి కారణం అవనియే అని శ్రేయాని నమ్మించి ఇంటిని ముక్కలు చేయాలనుకున్నాను. కానీ ఆ అవని తన లివర్ని ఆ బాబుకి ఇచ్చి ఆ బాబుని కాపాడి ఇప్పుడు అందరి దృష్టిలో అవని దేవత అయ్యింది అని ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవనితో మాట్లాడి శ్రేయ శ్రీకర్ ఇద్దరు కూడా బయటికి వస్తూ ఉంటారు. బయటికి వచ్చేసరికి పల్లవి అక్కడే ఉంటుంది. పల్లవిని చూసి శ్రేయ అయితే కోపంతో చూస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని అనగానే అది కాదు శ్రేయ అని అంటూ ఉంటే, పర్వాలేదు శ్రీ, ఇదిగో పల్లవి ఉంది కదా, నన్ను తీసుకొస్తుంది, నువ్వు వెళ్ళు అని అనగానే ఇక శ్రీకర్ పల్లవి శ్రేయని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే శ్రేయ దగ్గరికి వచ్చి శ్రేయ అని పిలవగానే ఇక శ్రేయ ఒక్కసారిగా కోపంతో పల్లవి చెంప పగలగొడుతుంది. అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శ్రేయ అని అంటూ ఉంటే, నోర్మి, ఇంకొకసారి నువ్వు అవని అక్క గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం అవని అక్క చూసి ఊరుకున్నా నేను మాత్రం ఊరుకోను. చూసావు కదా, అవని అక్క నా బిడ్డని చంపాలని ఏవేవో కుట్రలు చేసావని నాతో చెప్పావు. కానీ అవని అక్క నా బాబుని కాపాడడం కోసం తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టింది. అలాంటి దేవత గురించి నాతో ఇంత నెగిటివ్గా చెప్తావా? ఇంకొకసారి అవని అక్క జోలికొచ్చినా, అవని అక్కని అవమానించినా అవని అక్క ఊరుకుంటుందేమో కానీ నేను ఊరుకోను అని శ్రేయ అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా చూస్తావేంటి, నన్ను తీసుకెళ్ళు అని అనగానే ఇక పల్లవి శ్రేయ చెయ్యి పట్టుకొని ఇక తీసుకెళ్తూ ఉంటుంది. శ్రేయ తనని అలా కొట్టడం, అవని అందరి దృష్టిలో దేవత అవ్వడం పల్లవికి అస్సలు నచ్చదు. ఇంకా కోపంతో రగిలిపోతుంది. ఆ అవనిని ఎప్పటికెప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తున్నా కూడా అవని మాత్రం దాని చేతలతో అందరి దృష్టిలో దేవత అయిపోతుంది. ఇక నాకు అర్థమైంది, ఆ అవని బ్రతికుండగా దాన్ని బ్యాట్ చేయడం, ఇంట్లో నుండి పంపించేయడం జరగదని నాకు బాగా అర్థమైంది. అందుకే అవనినే లేకుండా చేయాలి. అప్పుడే నేను అనుకున్నది నెరవేరుతుంది. దానికి ఇదే సరైన సమయం. ఎలాగో ఆ అవనికి లివర్ సర్జరీ అయ్యింది. ఈ సర్జరీలోనే దాన్ని ఏదో ఒకటి చేసి చంపేశాము అంటే బాబుకి లివర్ ఇవ్వడం వల్లే ఆ అవని చచ్చిపోయింది అని అందరూ నమ్ముతారు. తన బాబుని బ్రతికించి అవని ప్రాణత్యాగం చేసింది అని శ్రేయ శ్రీకర్ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ కుళ్ళి ఏడుస్తారు. అదే జరగాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి కాగానే పల్లవి ఎలాగైనా అవనిని చంపేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక అందరూ కూడా హాస్పిటల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అది గమనించిన పల్లవి అవనిని చంపడానికి ఇదే సరైన సమయం అని ఇక పల్లవి అయితే మెల్లగా అవని ఉన్న ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అవని స్పృహ లేకుండా నిద్రపోయి ఉంటుంది. అది గమనించిన పల్లవి అక్కడే ఉన్న పిల్లో తీసుకొని అవని మొహం పైన అదమాలని అవని వైపే చూస్తూ ఉంటుంది. అవని, నువ్వు బ్రతికుండగా నిన్ను బ్యాట్ చేయడం, అందరి దృష్టిలో నిన్ను అసహించుకోవడం చేయడం అస్సలు కుదరడం లేదు. అందుకే నిన్ను ఒకేసారి పైకి పంపించేస్తున్నాను. అప్పుడే నా పగ చల్లారుతుంది అని పల్లవి అయితే ఆ పిల్లోని అవని మొహం పైన పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శ్రేయ వచ్చి పల్లవి అని కోపంగా అరుస్తుంది. శ్రేయ రావడం చూసి పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి, శ్రేయ
నువ్వేంటిక్కడ అని అనగానే, నీ బుద్ధి నాకు తెలుసు పల్లవి. అవని అక్కని ఎవరైనా పొగిడినా నువ్వు ఊరుకోవు. ఎప్పుడు అవని అక్కని బాధ పెట్టాలని, తన పైన పగ తీర్చుకోవాలనే ఆలోచిస్తావు. అందుకే నీ గురించి తెలిసే నేను అవని అక్కని నిన్ను ఓ కంట కనిపెడుతున్నాను. నా బిడ్డని కాపాడిన అవని అక్కకి ఏదైనా చేస్తే మాత్రం నేను నిన్ను బ్రతకనివ్వను పల్లవి. ఇప్పుడే అందరికీ చెప్తాను అని అనగానే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.